ఇంకొకటి కాళ్ళ దగ్గర మోకరిల్లకుండా ఉండాలనేది ఈ దేశ పౌరులు ప్రజలు కోరుకుంటారు. మోడీ నుంచి కూడా అదే కోరుకుంటున్నారు కదా. మరి మోడీ ప్రభుత్వం చేసి మోడీ అయితే కనీసం చనిపోయిన ముగ్గురికి సంతాపం కూడా తెలిసిన ప్రకటన విడుదల చేయలేదు. ఇంత దారుణమైన పరిస్థితి. మన భారతదేశ పౌరుల ముగ్గురిని అమెరికా చంపేయడాన్ని ఖండించడం పక్కన పెట్టండి, ఆ ముగ్గురు పౌరులకు సంతాపం తెలియజేయడం కూడా మోడీ చేయలేదంటే ఎవరి భయం అనాలి? ఏ ప్రధానమంత్రిని ఇంతగా భయపడ్డా? అమెరికాకో, రష్యాకో, ఇంకో దేశానికో? పాకిస్తాన్ అనగానే ఇంటింటికి ప్రతి ఇంట్లో దూరి కొడతామన్నారు కదా. ప్రతి ఇంట్లో దూరుతాం, పాకిస్తాన్లో ఒక చొచ్చుకెళ్ళి ప్రతి ఇంట్లో దూరుతామని కనీసం మాటలైనా అమెరికా గురించి మాట్లాడడానికి ఏమైంది? ఇంత జరుగుతూ ఉంటే 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న మోడీ అని ఇక్కడ ఉత్సవాలు చేసుకుంటున్నారు. ఈ ఉత్సవాల సందర్భంగా ట్రంప్ మోడీకి శుభాకాంక్షలు చెప్తుంటే దాన్ని ప్రచారం మోడీకి మా ట్రంప్ చాలా గొప్ప ప్రపంచ చక్రవర్తి, ఈయన సామంతుడు, చక్రవర్తి గారు మా మోడీకి శుభాకాంక్షలు తెలిపాడని బీజేపీ వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు. ట్రంప్ అక్కడ చేసింది మన వాళ్ళని చంపాడు, హత్య చేశాడు. ముగ్గురిని హత్య చేసి కనీసం పట్టించుకోవట్లేదు, సారీ కూడా చెప్పలేదు, పట్టించుకోవట్లేదు. భారతదేశ పౌరులు అందులో ఉన్నారనే విషయం తెలిసి 24 మంది భారతదేశ పౌరులు ఉన్నారనే విషయం తెలిసి దాడి చేశారు, ముగ్గురిని చంపారు. చంపిన ట్రంప్ మోడీకి శుభాకాంక్షలు చెప్తే వీళ్ళు చంకలు గుద్దుకొని ఎగురుతున్నారు భారతదేశంలో. మా చక్రవర్తి గారు మాకు శుభాకాంక్షలు చెప్పాడు, మా మోడీని మెచ్చుకున్నాడు, ఆహా ఓహో అంటూ. మన వాళ్ళని చంపారు అక్కడ. కనీసం సిగ్గుండాలి మనకి. ట్రంప్కి ఎదురుగా నిలబడి నువ్వు మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. మా పౌరులను ఎట్లా చంపుతావు నువ్వు అని గట్టిగా ప్రశ్నించాల్సిన అవసరం లేదా నీకు? స్టేట్మెంట్ ఇవ్వడానికి కూడా భయం నీకు. చర్యలు తీసుకోవడం చాలా దూరం మాట. మోడీ ప్రభుత్వానికి వెన్నెముక ఏమాత్రం ఉన్నా అమెరికన్ రాయబారిని పిలిచి ఇది చేశాం అది చేశామని కథలు చెప్పడం కాదు, ఆయన వాళ్ళకి ఇస్తున్న సౌకర్యాలు రద్దు చేసేయండి. ఇంకా వీలైతే అమెరికన్ రాయబారిని బహిష్కరించండి భారతదేశం నుంచి. మా దేశ పౌరులను చంపినందుకు బహిష్కరించాడు అమెరికన్ రాయబారిని. ఆ సత్తా లేదు నీకు ఎలాగో. కనీసం సారీ చెప్పించినవా? ట్రంప్ నుంచి, అమెరికా ప్రభుత్వం నుంచి సారీ అని చెప్పించినవా? అమెరికా పట్టించుకోవట్లేదు. ప్రపంచంలో ఎవరినైనా నేను చంపగలను, ఎవరిని నేను చంపినా అడిగేవాడు లేడు నన్ను అనే ఒక గూండాలాగా తిరుగుతున్నాడు ప్రపంచంలో. నిజంగా అమెరికా ఇప్పుడు పెద్ద గూండా. ఆ గూండాకు భయపడి చేతులు కట్టుకొని నువ్వు జీ హుజూర్ అంటున్నావు. మన భారతదేశ ప్రజలకు అవమానం ఇది. నీకైతే నీ పరిస్థితులు, నీ గత్యంతరం లేని పరిస్థితులు నీకు ఉండొచ్చు, ఎప్స్టీన్ ఫైల్స్లో పేరు ఉండొచ్చు.